ఏఐ ఒక టఫెస్ట్ మ్యాథ్స్ కాంపిటీషన్‌లో పోటీ చేసి అందులో ఆల్మోస్ట్ గోల్డ్ మెడల్ సాధిస్తే అది జరిగింది. గూగుల్ ఏఐ సిస్టమ్స్ ఆల్ఫా ప్రూఫ్, ఆల్ఫా జియోమెట్రీ 2 ఇంటర్నేషనల్ మ్యాథ్ ఒలింపియాడ్ 2024లో సిల్వర్ మెడల్ వచ్చింది. గోల్డ్ మెడల్ వచ్చేది అది కూడా జస్ట్ ఒక పాయింట్‌తో మాత్రం మిస్ అయింది. ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ ప్రపంచంలోనే టఫెస్ట్ ఎగ్జామ్ గా చెప్పొచ్చు. అయితే ఇది ఎలా హ్యూమన్ బ్రెయిన్స్ తో పోటీ చేసి సిల్వర్ మెడల్ వచ్చింది? గూగుల్ ఏఐ 6 ప్రాబ్లమ్స్ లో 4 ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసింది. దానికి 28 పాయింట్స్ తో సెకండ్ ప్లేస్ లో నిల్చుంది. వీటి వెనకాల ఉన్న డ్యూయల్ బ్రెయిన్స్ ఆల్ఫా ప్రూఫ్, ఆల్ఫా జామెట్రీ 2 గురించి తెలుసుకుందాం. ఆల్ఫా ప్రూఫ్ షెర్లాక్ హోమ్స్ లాగా ప్రాబ్లమ్స్ కి పజిల్స్ ఉన్న వాటికి చాలా షార్ప్ గా సొల్యూషన్స్ ని ఇస్తుంది. ఆల్ఫా జామెట్రీ 2 ఉసేన్ బోల్ట్ రన్నర్ లాగా చాలా ఫాస్ట్ గా ఒకే ప్రాబ్లమ్ ని 19 సెకండ్స్ లో సాల్వ్ చేసింది. ఇదేదో హెడ్లైన్ న్యూస్ కాదు. ఫ్యూచర్ లో ఏఐ మనకన్నా చాలా ఫాస్ట్ గా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు. అలాగే మనం సాల్వ్ చేయలేని ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా అది సాల్వ్ చేయొచ్చు. అప్పుడు అది మానవాళికి ఎంతో ఉపయోగపడవచ్చు. ఉదాహరణకు ఏఐ ఒక సైంటిస్ట్ ని ఒక కాంప్లెక్స్ ఈక్వేషన్ ని సాల్వ్ చేసి కొన్ని సెకండ్స్ లో రిజల్ట్ ఇస్తే ఆ సైంటిస్ట్ ఇంకెన్ని అద్భుతాలు చేయగలడు. ఎన్నో ఎడ్యుకేషన్ టూల్స్ ని తయారు చేసి అందులో మ్యాథ్స్ ని ఒక సీరియస్ మెథడ్ లాగా కాకుండా ఒక ఫన్ లాగా, ఒక జాయ్ లాగా చేస్తే ఎంతో మందికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే అందరూ మ్యాథ్స్ అంటే ఒక పెద్ద ప్రాబ్లం లా చూస్తారు కాబట్టి. మనం హోంవర్క్ చేసేప్పుడు అది హెల్ప్ చేస్తూ స్టెప్ బై స్టెప్ నేర్పిస్తే చాలా యూజ్ అవుతాయి. అయితే మనకు టెక్నాలజీ డెవలప్ చేసి యూజ్ చేయడానికి చాలా జాగ్రత్తగా ఎథికల్ రూల్స్ కి సరిపోయేట్టుగా చేయాలి. చూడాలి ఫ్యూచర్ లో ఈ ఏఐ ఇంకా ఎన్ని అద్భుతాలు చేస్తుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.